హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మణి. మీరు చూస్తుంది స్మార్ట్ మనీ లోకిలి. ఈరోజు వీడియోలో నేను రింగులు తిరిగి ఉన్న జుట్టుని సాఫ్ట్ అండ్ స్ట్రైట్గా చేయడానికి, అదేవిధంగా మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి, మన హెయిర్ పట్టుకుచ్చులాగా స్మూత్ అండ్ షైనీగా తయారవటానికి, అదేవిధంగా మన హెయిర్ స్ట్రాంగ్గా తయారవటానికి, హెయిర్ పొడవుగా పెరగటానికి కూడా ఈరోజు నేను చేసే వీడియో చాలా ఉపయోగపడుతుందండి. దీనివల్ల మీ హెయిర్ నల్లగా కూడా అవుతుందండి. ఇదేనండి ఆ హెయిర్ ప్యాక్. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇందుకోసం నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకున్నానండి. మీడియం సైజ్ కొబ్బరికాయని 1 చిప్ప తీసుకున్నాను. మొత్తం అవసరం లేదు. లాంగ్ హెయిర్ వాళ్ళకి కూడా 1 చిప్ప సరిపోతుందండి. దీన్ని నేను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మిక్సీలో బ్లెండ్ చేయడానికి ఈజీగా అవుతుందని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. వీటిని నేను మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నానండి. వీటితో పాటు నేను కరివేపాకుని కూడా 1 కప్ తీసుకున్నాను. కరివేపాకు కూడా మన జుట్టుకి ఇంత అంత మేలు చేయదండి. వీటిని బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకుంటే అదొక మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ తర్వాత నేను ఒక క్లాత్ సహాయంతో వీటిని స్ట్రైన్ చేసుకుంటున్నానండి. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. కొబ్బరి పాలల్లో ఫ్యాట్స్, ప్రోటీన్స్, సోడియం, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఉంటాయండి. ఇందులో ఉండే విటమిన్ B12, జింక్ అనే న్యూట్రియంట్స్ వల్ల మన హెయిర్కి, స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ చేసి హెయిర్ లాంగ్ అవడానికి, అదేవిధంగా హెయిర్ స్ట్రాంగ్ అవడానికి సహాయం చేస్తాయి. ఇందులో ఉన్న విటమిన్ E మరియు ఫ్యాట్స్ హెయిర్కి డీప్ మాయిశ్చరైజింగ్ చేస్తాయండి. ఇందులో నేను అలోవెరా జెల్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాను. అలోవెరా జెల్ మన హెయిర్కి మంచి మాయిశ్చరైజింగ్ ఏజెంట్లో వర్క్ చేస్తుంది. అదేవిధంగా యాక్నీని తగ్గిస్తుంది. నేను విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అలోవెరా జెల్ స్పూన్ సహాయంతో అయితే చాలా టైం పడుతుందండి. అందుకని విస్కర్ సహాయంతో మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇచ్చీ స్కాల్ప్, డాండ్రఫ్ ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. నాకైతే లేదు, బట్ మీకు తెలియాలని చూపిస్తున్నాను. హాఫ్ లెమన్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకా డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే 1 లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఈ విధంగా కార్న్ఫ్లోర్ని బాగా మిక్స్ చేసుకోవాలి, అందులో కలిసేలాగా. బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఒక స్టీల్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక 5 to 6 మినిట్స్ వరకు దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 to 6 మినిట్స్లో ఈ విధంగా తయారవుతుంది. క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే ఉంచాలి. ఇందులో మనం కరివేపాకు వాడాం కదండి. కరివేపాకు మన జుట్టుకి ఇంత అంత మేలు చేయదు. ఇందులో బీటా కెరోటిన్ మరియు ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన హెయిర్కి మంచి డీప్ కండిషనింగ్ ఇస్తాయి. ఇప్పుడు ఈ విధంగా చల్లారిన తర్వాత నేను అలోవెరా జెల్ మరొక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఎందుకంటే అలోవెరా జెల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది అనిపించింది. అందుకే 1 టేబుల్ స్పూన్ మళ్ళీ యాడ్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి నేను విస్కర్ సహాయంతో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. క్యాస్టర్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అదేవిధంగా కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చు. ఈ రెండింటిని ఎందుకు యాడ్ చేశానంటే మన హెయిర్కి ఇంకా స్మూత్నెస్ ఇస్తాయండి. ఇవి యాడ్ చేయటం వల్ల సాఫ్ట్ అండ్ షైనీగా తయారవుతుంది. ఇవి కూడా యాడ్ చేయాలి కంపల్సరీ. సో ఇదేనండి మనకు కావాల్సిన హెయిర్ ప్యాక్. దీన్ని మీరు హెయిర్ మీద అప్లై చేసే ముందు హెయిర్ చిక్కు లేకుండా దూకుని హెయిర్ మొత్తం అప్లై చేసి రూట్ నుండి చివరి వరకు అప్లై చేసి నాట్లాగా పెట్టుకోండి. ఒక 1 అవర్ మినిమం ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత మీరు మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయాలి. ఈ విధంగా మీరు వారానికి ఒకసారి చేస్తూ ఉంటే నెలలో మీరు మంచి రిజల్ట్ చూస్తారండి. ఎంత రింగులుగా ఉన్న జుట్టు అయినా 2-3 అప్లికేషన్స్లోనే సాఫ్ట్ అండ్ షైనీగా తయారవుతుంది. ఇందులో మనం కరివేపాకు వాడాము, అలోవెరా జెల్ వాడామండి. ఈ రెండింటికి కూడా మన హెయిర్ భలే పనిచేస్తుంది. హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ స్ట్రాంగ్గా అవుతుంది. అదేవిధంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. ఈరోజు వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.